అందరూ నమస్కారం. నన్ను గత 4-5 రోజులు బట్టి చాలామంది ఏమడుతున్నారంటే భరత్ తివారీ గురించి మీరు వీడియో ఇవ్వండి అంటున్నారు. ఎవరి భరత్ తివారీ ఏంటి అన్నప్పుడు నేను ఆల్రెడీ ఆ వీడియో వచ్చేసి వైరల్ అవుతున్న వీడియో ఏదైతే ఉందో అది శివప్రసాద్ న్యూస్ ఛానల్లో పెట్టా. అప్పుడు ఏం పెట్టానంటే ఇతను మంచోడా పిచ్చోడా అసలు ఏం చేస్తాడు ఏంటన్నట్టు పెట్టాను. ఆ రోజు మనకు చెప్పింది ఏంటంటే ఇతను ఒక పోలీస్ కొడుకు, వాళ్ళ నాన్న వెపన్ని తీసుకొని పోలీసులను బెదిరిస్తున్నాడు. అది ఫేస్బుక్ లైవ్ పెట్టాడు. దాంతో పోలీసులు వచ్చేసి ఆ వెపన్ ఇమ్మన్నారు, ఇవ్వనంటే ఇవ్వనన్నాడు. ఇక ఈలో పారిపోతున్నప్పుడు పోలీసులు కూడా వెంబడించారు. ఈలో పోలీసులు కాల్చాడు. అందుకని చెప్పేసి రక్షణ కోసం అతను కాల్చారు. కాలికి తొడ మీద తగిలాయి. ఇప్పుడు బాగానే ఉన్నాడు, ఆసుపత్రిలో ఉన్నాడు అని అన్నారు. సో నేను ఆ ఫేస్బుక్ లైవ్ పెడతాం ఏంటి, పోలీసులకి గన్ను చూపెడతాం ఏంటి, ఏంటి బాబు ఈ కుర్రాడు అని చెప్పేసి అనుకున్నాను. వేరే ఇప్పుడు క్రాస్ చెక్ చేస్తే ఏకంగా రిటైర్డ్ జడ్జితో బీహార్ గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది. ఎందుకు? ఈ భరత్ తివారీ సోషల్ యాక్టివిస్ట్ అంటారు. సమాజంలో ఉన్న సమస్యలను ఎత్తి చూపుతూ ప్రభుత్వానికి ఎగనెస్ట్గా పనిచేస్తూ ఎప్పటికప్పుడు కూడా అందరిని అలర్ట్ చేస్తూ ఉంటాడంట. అటువంటి అతనిని కావాలని చంపారు అని చెప్పేసి ఇది. అది కూడా ఎలాగా? అతని చేతితో వెపన్ ఉన్న మాట నిజమే, ఆ పోలీసు మొత్తం చుట్టుముట్టిన మాట నిజమే. అయితే అతను వెపన్ని పోలీసు సైడ్ ఇసిరేసి నేను లొంగిపోతున్నా అన్నాడంట. అయినా కానీ అతను కాల్చారు. అంటే ఫేక్ ఎన్కౌంటర్. అతను పోలీసుల మీద దాడులు చేయలా. పోలీసు ఒక దాడి చేసినా తన దగ్గర ఉన్న వెపన్ ఆల్రెడీ కింద పడేశాక లొంగిపోతానన్నాక ఎందుకు కాల్చారు అవన్నీ కూడా ఆల్రెడీ రికార్డ్ అయినాయి అంట. సీసీటీవీలో ఏమంటారు, ఫేస్బుక్ లైవ్లో కూడా అదే ఉందట. సో ఇప్పుడు విషయం ఏంటంటే అతనిని పోలీసులు చంపింది ఎందుకు? ఎవరైనా పొలిటీషియన్ వెనకాల ఉండి అతను చంపించారా, లేక పదే పదే ఇతను పోలీసులను బెదిరిస్తున్నాడా, లేక అక్రమ ఆయుధాలు కలిగి ఉండేసి పోలీసులు బెదిరిస్తూ ఉంటే ఇక ముందు జాగ్రత్త కోసం చంపారా, అవన్నీ విచారణలో తేలాడు. బట్ ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం మేరకు అది ఫేక్ ఎన్కౌంటర్ అని తెలుస్తుంది. బట్ అతను వచ్చేసి అసలు వెపన్ అసలు ఎందుకు కలిగి ఉన్నాడు, పోలీసులు చంపుతున్నట్టుగా వెపన్ పోలీసులకు ఎందుకు గురిపెట్టున్నాడు, అది ఫేస్బుక్ లైవ్ ఎందుకు పెట్టాడు, నిజంగా అతను సోషల్ యాక్టివిస్టేనా, అండ్ సమాజంలో ఉన్నటువంటి సమస్య మీద పోరాటం చేసి ప్రభుత్వానికి ఎదురు తిరుగుతూ ఉండటం వల్ల ఎవరో పొలిటీషియన్ నిన్ను చంపడం అని చెప్పేసి అంటే చంపారా, అవన్నీ కూడా విచారణలో తెలియాలి. సో మీరు నన్ను అడుగుతున్నట్టు కానీ నేను క్రాస్ చేస్తున్న చూసినప్పుడు కానీ నిజంగానే అది ఫేక్ ఎన్కౌంటర్. బట్ అతను వెపన్ కలిగి ఉన్నట్టు చూస్తే అది పెద్ద మిస్టేక్. ఆ బీహార్ నేను కాదు, అండ్ బీహార్ సంగతి నాకు తెలియదు. అతను అక్కడ ఏ అంశాలు హైలైట్ చేశాడు, ఏ విషయంలో ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా తయారాడు, ఇవి కూడా నాకు తెలియదు. బట్ ఫేస్బుక్ లైవ్ పెడతాం కావచ్చు, పోలీసులు ఎదురుగా ఉన్నప్పుడు అతను వెపన్ కలిగి ఉండటం కావచ్చు, ఇవన్నీ అయితే నాట్ కరెక్ట్. బట్ పోలీసులు అతను చంపిన విధానం అయితే చూస్తే అది ఫేక్ ఎన్కౌంటరే. నిజాలు ఏంటనేది రిటైర్డ్ జడ్జితో కమిటీ వేశారు కాబట్టి అవన్నీ కూడా బయటకు వస్తాయి.